కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించింది, భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించింది, ఈవెన్ కమ్యూనిస్టు పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకించినాయి. ఇవన్నీ బీసీలకు వ్యతిరేకమైనటువంటి రాజకీయ పార్టీలు. కావాలంటే చరిత్రను తవ్వి తీయండి. ఈ మాటకు బహుజన్ సమాజ్ పార్టీగా నేను కట్టుబడి ఉన్నా. నిరూపించడానికి బీజేపీ పార్టీ వాళ్ళు వస్తారా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వస్తారా, వాళ్ళతో ఈ బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ బీజేపీలు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇకపోతే భారతీయ జనతా పార్టీ ఒక ఏబీవీపీ విద్యార్థిని కిరసనాయిలు పోసి తగలబెట్టిందండి. బీసీ రిజర్వేషన్లను అడ్డుకోవడానికి, బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమానికి ఆజ్యం పోసింది భారతీయ జనతా పార్టీ. కావాలంటే మీకు చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయి. రాజీవ్ గోస్వామి అనేటువంటి ఒక విద్యార్థిని తగలబెట్టింది భారతీయ జనతా పార్టీ. కావాలంటే చరిత్ర తవ్వి చూడండి. బీసీ రిజర్వేషన్ల వ్యతిరేక ఉద్యమం దేశవ్యాప్తంగా ఆందోళన జరిగినప్పుడు జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్ అయినటువంటి రాజీవ్ గోస్వామి యొక్క స్టేట్మెంట్ వల్ల ఆన్ రికార్డ్ స్టేట్మెంట్ ఉన్నది. అదొక హిస్టారికల్ ఎవిడెన్స్ గా మిగిలిపోయింది వల్ల. దాన్ని ఆధారంగా బీజేపీ బీసీ రిజర్వేషన్ అడ్డుకోవడానికి సొంత ఆర్గనైజేషన్ కార్యకర్తలను కూడా చంపడానికి వెనుకాడలేదు. ఇవాళ బీజేపీ బీసీలకు న్యాయం చేస్తానని మాట్లాడుతున్నారు. ఇవాళ ముస్లింల పేరు చెప్పి బీసీలకు అన్యాయం చేస్తామని అన్యాయం చేయడానికి చూస్తున్నారు బీజేపీ వాళ్ళు. కిషన్ రెడ్డి మాట్లాడిండు, మొన్న బండి సంజయ్ మాట్లాడిండు, అరవింద్ మాట్లాడిండు, బీసీ రిజర్వేషన్లన్నీ ముస్లింలకు పోతాయని. ముస్లింలు ఎవరండి? ముస్లింలు ఈ దేశంలో వెనుకబడ్డోళ్ళు కాదా? ఇవాళ సచార్ కమిటీ రిపోర్ట్ ఏం చెప్తున్నది? ముస్లింలు పాకిస్తాన్ నుండి వచ్చిర్రా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిర్రా, సౌదీ అరేబియా నుంచి వచ్చిర్రా? వాళ్ళు ఈ దేశంలో ఉన్నారు. అనేక ప్రభుత్వాల వల్ల నిరాధారణకు గురయ్యారు, నిర్లక్ష్యానికి గురయ్యారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగాల పరంగా వెనుకబడిపోయినారా ప్రజలు. కాబట్టి తప్పకుండా వాళ్ళను బీసీ జాబితాలో లెక్కించాల్సిందే. వాళ్ళ ఖచ్చితంగా రిజర్వేషన్ ఫలాలను